హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చెల్ల పునుగులు పల్లీల చట్నీ ఎలా చేసుకుందామో చూద్దామా. ఒక గిన్నెలో 1.5 కప్పు మైదా, 1.5 కప్పు మైదా తీసుకోవాలి. 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలపాలండి. ఇలా కలిపాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే బాగా మెత్తగా వచ్చేలాగా బాగా కలపాలి. ఇలా గట్టిగా బీట్ చేస్తే బాగా పొంగుతాయండి పునుగులు అనేటివి. బాగా పెరుగు మైదా బాగా కలుస్తాయి. ఇలా బాగా గట్టిగా కలుపుతూ ఉండాలి. సాఫ్ట్గా వచ్చేదాకా గట్టిగా ఇలా బీట్ చేస్తూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా వచ్చాక 2-3 గంటల సేపు నానబెట్టాలండి. ఇప్పుడు పల్లీల చట్నీకి శనగగింజలు వేసుకొని వేయించుకోవాలి. శనగగింజలు వేయించుకున్నాక పచ్చిమిర్చి కొన్ని ఒక 4-5 పచ్చిమిరపకాయలు మీ కారం తగినట్టు వేసుకోండి. 4 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే రాళ్ళుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని తాలింపు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, కరివేపాకు కొంచెం వేసి పోపు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసేదానికి ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొంచెం చిన్నవిగా వేసుకోండి. అప్పుడే అవి పెద్దవిగా బాగా పొంగుతాయండి పునుగులు అనేటివి. ఇలా చిన్నవిగా వేసుకుంటే రౌండ్గా వచ్చేలాగా వేసుకోండి, బాగుంటాయి చూసేదానికి. ఇలా కలుపుతూ ఉండండి. ఒక సైడే కాలుతాయి, లేదంటే ఒక సైడే బాగా ఇదైపోతాయి. ఇలా తిప్పుతూ ఉంటే 2 పక్కల బాగా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవచ్చు. వేగిపోయినటివి పక్కన తీసి పెట్టుకొని మళ్ళా వేసుకోవాలండి. మళ్ళీ ఇలా చిన్నవిగా వేసుకోండి. ఎంత చిన్నవిగా వేస్తే అంత బాగా పెద్దవిగా పొంగుతాయి. అవి మీడియం సైజుగా వస్తాయి. ఇలా మొత్తం పిండంతా పునుగులు వేసుకోవాలి. మెయిన్ ఏమంటే ఒక సైడే కాలిపోతాయి. ఇవి పైన మాత్రం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే 2 పక్కల బాగా కాలుతాయండి, మాడిపోకుండా వస్తాయి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేపుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీల చట్నీతో సర్వ్ చేసుకోవాలండి. చల్ల పునుగులు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇప్పుడు చట్నీలు అద్దుకొని తింటే ఆనియన్ వేసుకొని సూపర్గా ఉంటాయండి చల్ల పునుగులు. ఒకసారి టేస్ట్ చేయండి.